ఎందుకు చంపేసినవే ఇప్పుడు అందరు కలిసి ఎన్ని రోజుల కింద అందరు కలిసి చుట్టాలు ఏమన్నా మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి చుట్టాలు వాళ్ళేమన్నా మా ఇంట్లోకి వచ్చి మా పక్కన ఉంటారు పక్క ఇంటికి వచ్చిరా అందరు కలిసి మా ఇంట్లోకి ఎందుకు చంపేసినవే నడి రోడ్డుపై తల్లి కొడుకును దారుణంగా హత్య చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, విజువల్స్ లో చూస్తున్నాము, వాళ్ళు మాట్లాడింది కూడా మనం వింటున్నాము. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు యాక్షన్ తీసుకున్నారా? అయితే నాగరాజు ఇద్దరు సరోజిని దేవి 50 సంవత్సరాలు, అనిల్ 30 సంవత్సరాలు ఉన్న ఇద్దరిని మాత్రము ఇంటి పక్కన ఉండే నాగరాజు అంటే వీళ్ళు యూపీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళకు స్టేల్ పర్సన్ గా పనిచేసే వారికంతా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. నాగరాజు ఎవరైతే అంతకుడు ఉన్నాడో అంతకుని సంబంధించిన 2 సంవత్సరాల కొడుకు 6 మాసాల క్రితం ఒక నీటి పంపులో పడి చనిపోవడం జరిగింది. తను కొడుకు సాగు కారణము వీళ్ళేనని చెప్పి ఆ రోజు అనుమానం వ్యక్తం చేస్తే ఎవరైతే సరోజిని దేవి అనిల్ అంతా కూడా 6 మాసాల నుండి కనిపించకుండా వెళ్ళిపోయారు. 3 రోజుల మాత్రం అక్కడికి రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత కూడా 3 రోజుల నుంచి ఈ కుటుంబాల మధ్య గొడవ జరుగుతున్నాయి. ఈ ఉదయం మాత్రం బయటకు వెళ్ళిన తర్వాత అనిల్ బండి మీద వస్తుంటే అడ్డుగించుకొని కారు మీద వచ్చిన ఎవరైతే నాగరాజు అంతకుడు ఉన్నాడో అతని పొడిచే ప్రయత్నంలో తల్లి అడ్డు వచ్చింది. తల్లిని కూడా అతని ఇద్దరిని కూడా పొడవడం జరిగింది. దాంతో పాటు ఇద్దరిని మదన చేసి ఆ తర్వాత పోలీసులు వెళ్ళిపోయి తన కొడుకు చావుకు పరమే కారణం వీళ్ళు ఏం చెప్తున్నారో అతని బాధ్యత కూడా ఉదయం మాత్రం వాళ్ళు ఇంటికి వచ్చి పెద్ద గొడవ ఘటన చేసే ప్రయత్నం కూడా జరిగినట్లుగా ప్రత్యక్ష తెలుస్తున్నారు. అదే విషయం మనం చూసినట్లయితే పోలీసు అదుపులో మాత్రము నాగరాజు ఉన్నారు. నిజంగా పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నంలో అయితే పోలీసులు మాత్రం విచారణ చేపట్టారు. అదే తర్వాత సరోజిని దేవి చనిపోయారు. గెలిపర్లను కూడా పోస్ట్ మార్టం తరలించారు. తర్వాత కేసు నమోదు చేసుకుని విచారణ మాత్రం వేగవంతం చేశారు. గత 6 మాసాల కింద తన కొడుకు చనిపోయినప్పుడు కూడా సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా, నిజంగా నీటి పంపులో ఆయన పడి చనిపోవాలా లేకుంటే వీళ్ళు ఏమైనా చేశారనే కోణంలో కూడా పోలీసులు విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రశ్న థ్యాంక్ యూ దుర్గారెడ్డి. అందరు కలిసి చుట్టాలు ఏమన్నా మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి చుట్టాలు వాళ్ళేమన్నా మా ఇంట్లోకి వచ్చి మా పక్కన ఉంటారు పక్క ఇంటికి వచ్చిరా. బ్రేకింగ్ న్యూస్, నడి రోడ్డుపై తల్లి కొడుకును దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తూ ఉండగానే కత్తితో పొడిచి చంపేశాడు దుండగుడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల సమీపంలోని వీరభద్ర కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. పాత కక్షల నేపథ్యంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా చెబుతున్నారు. ఎందుకు చంపేసినవే ఇప్పుడు అందరు కలిసి ఎన్ని రోజుల కింద అందరు కలిసి చుట్టాలు ఏమన్నా మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి చుట్టాలు వాళ్ళేమన్నా మా ఇంట్లోకి వచ్చి మా పక్కన ఉంటారు పక్క ఇంటికి వచ్చిరా. అందరు కలిసి మా ఎందుకు చంపేసినవే నడి రోడ్డుపై తల్లి కొడుకును దారుణంగా హత్య చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి, విజువల్స్ లో చూస్తున్నాము, వాళ్ళు మాట్లాడింది కూడా మనం వింటున్నాము. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి, అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు యాక్షన్ తీసుకున్నారా? అయితే నాగరాజు ఇద్దరు సరోజిని దేవి 50 సంవత్సరాలు, అనిల్ 30 సంవత్సరాలు ఉన్న ఇద్దరిని మాత్రము ఇంటి పక్కన ఉండే నాగరాజు అంటే వీళ్ళు యూపీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళకు స్టేల్ పర్సన్ గా పనిచేసే వారికంతా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. నాగరాజు ఎవరైతే అంతకుడు ఉన్నాడో అంతకుని సంబంధించిన 2 సంవత్సరాల కొడుకు 6 మాసాల క్రితం ఒక నీటి పంపులో పడి చనిపోవడం జరిగింది. తను కొడుకు సాగు కారణము వీళ్ళేనని చెప్పి ఆ రోజు అనుమానం వ్యక్తం చేస్తే ఎవరైతే సరోజిని దేవి అనిల్ అంతా కూడా 6 మాసాల నుండి కనిపించకుండా వెళ్ళిపోయారు. 3 రోజుల మాత్రం అక్కడికి రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత కూడా 3 రోజుల నుంచి ఈ కుటుంబాల మధ్య గొడవ జరుగుతున్నాయి. ఈ ఉదయం మాత్రం బయటకు వెళ్ళిన తర్వాత అనిల్ బండి మీద వస్తుంటే అడ్డుగించుకొని కారు మీద వచ్చిన ఎవరైతే నాగరాజు అంతకుడు ఉన్నాడో అతని పొడిచే ప్రయత్నంలో తల్లి అడ్డు వచ్చింది. తల్లిని కూడా ఇద్దరిని కూడా పొడవడం జరిగింది. దాంతో పాటు ఇద్దరిని మదన చేసి ఆ తర్వాత పోలీసులు వెళ్ళిపోయి తన కొడుకు చావుకు పరమే కారణం వీళ్ళు ఏం చెప్తున్నారో అతని బాధ్యత కూడా ఉదయం మాత్రం వాళ్ళు ఇంటికి వచ్చి పెద్ద గొడవ ఘటన చేసే ప్రయత్నం కూడా జరిగినట్లుగా ప్రత్యక్ష తెలుస్తున్నారు. అదే విషయం మనం చూసినట్లయితే పోలీసు అదుపులో మాత్రము నాగరాజు ఉన్నారు. నిజంగా పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నంలో అయితే పోలీసులు మాత్రం విచారణ చేపట్టారు. అదే తర్వాత సరోజిని దేవి చనిపోయారు. గెలిపర్లను కూడా పోస్ట్ మార్టం తరలించారు. తర్వాత కేసు నమోదు చేసుకుని విచారణ మాత్రం వేగవంతం చేశారు. గత 6 మాసాల కింద తన కొడుకు చనిపోయినప్పుడు కూడా సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా, నిజంగా
నీటి పంపులో ఆయన పడి చనిపోవాలా లేకుంటే వీళ్ళు ఏమైనా చేశారనే కోణంలో కూడా ఆ పోలీసు విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు ప్రశ్న. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. అందరు కలిసి ఎన్ని రోజుల కింద అందరు కలిసి చుట్టాలు ఏమన్నా అయిన తర్వాత మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి వీళ్ళు చుట్టాలు అలేమన్నా మా ఇంట్లోకి వచ్చి మా పక్కన ఉంటారు. పక్క ఇంటికి వచ్చిరా? బ్రేకింగ్ న్యూస్, నడి రోడ్డుపై తల్లి కొడుకును దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తూ ఉండగానే కత్తితో పొడిచి చంపేశాడు దుండగుడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల సమీపంలోని వీరభద్ర కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. పాత కక్ష నేపథ్యంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడినట్టుగా చెబుతున్నారు. పక్క ఇంటికి వచ్చిరా? అందరు కలిసి మా ఇంట్లోకి వచ్చి ఇంకోటి అన్న ఎందుకు చంపేసినవే? నా కొడుకుని చంపేసి ఇప్పుడు అందరు కలిసి ఎన్ని రోజుల కింద అందరు కలిసి చుట్టాలు ఏమన్నా అయిన తర్వాత మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి వీళ్ళు చుట్టాలు అలేమన్నా మా ఇంట్లోకి వచ్చి మా పక్కన ఉంటారు. పక్క ఇంటికి వచ్చిరా? అందరు కలిసి మా ఇంట్లోకి వచ్చి ఇంకోటి అన్న ఎందుకు చంపేసినవే? నడి రోడ్డుపై తల్లి కొడుకును దారుణంగా హత్య చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. విజువల్స్ లో చూస్తున్నాము, వాళ్ళు మాట్లాడింది కూడా మనం వింటున్నాము. అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు? పోలీసులు యాక్షన్ తీసుకున్నారా? అయితే నాగరాజు ఇద్దరు సరోజిని దేవి 50 సంవత్సరాలు, అనిల్ 30 సంవత్సరాలు ఉన్న ఇద్దరిని మాత్రము ఇంటి పక్కన ఉండే నాగరాజు అంటే వీళ్ళు యూపీ ఉత్తరప్రదేశ్ సంబంధించిన వాళ్ళకు స్టీల్ పరిశ్రమలో పనిచేసే వారికంతా ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నారు. నాగరాజు ఎవరైతే అంతకుడు ఉన్నాడో అంతకుడికి సంబంధించిన 2 సంవత్సరాల కొడుకు 6 మాసాలకు సంబంధించిన నీటి పంపులో పడి చనిపోవడం జరిగింది. తన కొడుకు సాగు కారణము వీళ్ళేనని చెప్పి ఆ రోజు అనుమానం వ్యక్తం చేస్తే ఎవరైతే సరోజిని దేవి అనిల్ అంతా కూడా 6 మాసాల నుండి కనిపించకుండా వెళ్ళిపోయారు. 3 రోజుల మాత్రం అక్కడికి రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత కూడా 3 రోజుల నుంచి ఈ కుటుంబాల మధ్య గొడవ జరుగుతున్నాయి. ఈ ఉదయం మాత్రం బయటకు వెళ్ళిన తర్వాత అనిల్ బండి మీద వస్తుంటే అడ్డుగించుకొని కారు మీద వచ్చిన ఎవరైతే నాగరాజు అంతకుడు ఉన్నాడో అతని పొడిచే ప్రయత్నంలో తల్లి అడ్డు వచ్చింది. తల్లిని కూడా ఇద్దరిని కూడా పొడవడం జరిగింది. దాంతో పాటు ఇద్దరిని మర్డర్ చేసి ఆ తర్వాత పోలీసులు వెళ్ళిపోయి తన కొడుకు చావుకు పరమే కారణం వీళ్ళు ఏం చెప్తున్నారో అతని బాధ్యత కూడా ఉదయం మాత్రం వాళ్ళు ఇంటికి వచ్చి పెద్ద గొడవ ఘటన చేసే ప్రయత్నం కూడా జరిగినట్లుగా ప్రత్యక్ష తెలుస్తున్నారు. అదే విషయంగా మనం చూసినట్లయితే పోలీసు అదుపులో మాత్రము నాగరాజు ఉన్నాడు. నిజంగా పూర్తి వివరాలు కనుక్కునే ప్రయత్నంలో అయితే పోలీసులు మాత్రం విచారణ చేపట్టారు. అదే తర్వాత సరోజిని దేవి ఎవరైతే చనిపోయారో గడిపల్లిని కూడా పోస్ట్ మార్టం తరలించారు. తర్వాత కేసు నమోదు చేసుకుని విచారణ మాత్రం వేగవంతం చేశారు. గత 6 మాసాల కింద తన కొడుకు చనిపోయినప్పుడు కూడా సీసీ ఫుటేజ్ ఏమైనా ఉందా, నిజంగా నీటి పంపులో ఆయన పడి చనిపోవాలా లేకుంటే వీళ్ళు ఏమైనా చేశారనే కోణంలో కూడా పోలీసు విచారణ మాత్రం కొనసాగుతుందని చెప్పవచ్చు ప్రశ్న. థ్యాంక్ యూ దుర్గారెడ్డి. అందరు కలిసి ఎన్ని రోజుల కింద అందరు కలిసి చుట్టాలు ఏమన్నా అయిన తర్వాత మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి వీళ్ళు చుట్టాలు అలేమన్నా మా ఇంట్లోకి వచ్చి మా పక్కన ఉంటారు. పక్క ఇంటికి వచ్చిరా? బ్రేకింగ్ న్యూస్, నడి రోడ్డుపై తల్లి కొడుకును దారుణంగా హత్య చేశారు. అందరూ చూస్తూ ఉండగానే కత్తితో పొడిచి చంపేశాడు దుండగుడు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల సమీపంలోని వీరభద్ర కాలనీలో ఈ దారుణ ఘటన జరిగింది. పాత కక్ష నేపథ్యంలో నిందితుడు ఈ దారుణానికి